ఓం నమ శివాయ. మిత్రులందరికీ నమస్కారం అండి. నేనండి పనకంటి రాజ్మోహన్ పంతులు గారునండి. కాశీయాత్రలు జరిపిస్తుంటాను. పరిచయం ఇంకా మీ అందరికీ పరిచయమేనండి. విషయం ఏంటంటే ఈ గుజరాత్ టూర్ గురించి ఒక రెండు ముక్కలు మీతో మాట్లాడదామని ఈ వీడియో చేయడం జరుగుతుందండి. చాలా మంచి రెస్పాన్స్ అందుతుంది ప్రజల నుంచి. చాలామంది ఉత్సాహం కొద్దీ మొత్తం కంప్లీట్ గుజరాత్ని కవర్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఉత్సాహం చూపిస్తున్నారండి. ఈ 2026 వచ్చే సంవత్సరంలో జరపబోయే యాత్రల డేట్లు అన్నీ మొదటి నుంచి మేము ఖరారు చేయడం జరిగిందండి. అయితే ముఖ్యంగా ఇప్పుడు జనవరి 19 అండి, సంక్రాంతి తర్వాత జనవరి 19కి బయలుదేరే గుజరాత్ టూర్ కోసం అండి బుకింగ్లు మొదలైనాయండి. తలా 10,000 ఆధార్ కార్డు జమ చేసి మిగతా డబ్బు మేము గుజరాత్లోనే కలెక్ట్ చేసుకుంటామండి. అయితే విషయానికి వస్తే అంటే మనం చూడవలసిన ప్రదేశాల విషయానికి వస్తే ఫస్ట్ అక్షర్ధామ్ అండి. అక్షర్ధాము అహ్మదాబాద్లో ఉంటుందండి. దాని తర్వాత అక్కడ లైటింగ్ షో కూడా ఉంటుంది రాత్రి. దాని తెల్లవారి అండి మేము మాతృగయ అండి, చనిపోయిన తల్లి గారికి ఒక పిండ ప్రదానాలు చేయడానికే ఏకైక ప్రదేశం అండి మన దేశంలో. అది మాతృగయ అండి, గుజరాత్లో ఉంది. దాన్ని మేము కవర్ చేస్తున్నామండి. దాని తర్వాతనండి రాణికి వావ్ 7 అంతస్తుల బావి అండి. మీకు ఒక విషయం చెప్తానండి. మీ 100 రూపాయల నోటు ఉంది కదండి, ఆ నోటు వెనక పక్కన చూడండి ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటోనండి ఇదే రాణికి వావ్ అండి. మనము నిల్చున్న ప్లేస్ భూమి ఉపరితలం నుంచి మొదలు పెడితే 7 అంతస్తులు లోపల దిగువ అది బావిగా తవ్వారండి. అది యునెస్కో వాళ్ళతో గుర్తించబడినటువంటి మహా అద్భుతమైనటువంటి కట్టడం అండి. దాన్ని కూడా మేము చూపించడం జరుగుతుందండి. దానికి ఇంకొద్ది దూరంలోనండి శాండ్ స్టోన్తో నిర్మించబడినటువంటి సన్ టెంపుల్ అండి, సూర్య దేవాలయం. అది కూడా యునెస్కో వాళ్ళతో గుర్తించబడిందండి. ఈ ప్రదేశాలన్నీ ఒక క్రమంలో చేర్చుకుంటూ చక్కగా రాత్రి విశ్రాంతి తీసుకుంటూ యాత్రలు జరిపిస్తామండి. ఏసీ రూములు ఉంటాయండి, ఇద్దరికి కలిపి ఒక షేరింగ్ రూమ్లో ఇస్తాము. 3 పూటల భోజనాలు ఉంటాయి. ఏసీ బస్సు, ఏసీ ట్రైను, ఇవన్నీతో కూడినటువంటి మా యాత్ర అండి. అందరికీ చాలామంది ఆదరిస్తున్నారండి. అయితే ఈ ప్రదేశాల విషయానికి వస్తే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అండి. దాని తర్వాత పంచపాండవులతో స్థాపించబడినటువంటి 5 లింగాలండి, శివలింగాలు సముద్ర గర్భంలో ఉంటాయండి. ఆ నీళ్ల మట్టం తగ్గినప్పుడు కనబడుతుందండి, నీళ్ల మట్టం పెరిగినప్పుడు కనబడవు. అది తగ్గుతూ హెచ్చుతూ ఉంటుందండి దినంలో 2 సార్లు. ఆ టైమింగ్ ప్రకారంగా మేము మిమ్మల్ని తీసుకెళ్ళి చక్కగా ఆ శివలింగాల దర్శనం మనకు కలుగుతుందండి. అది అక్కడ పక్కనే రిసార్ట్ ఉంటుందండి. మ్యాక్సిమం మేము ఆ రిసార్ట్లోనే నైట్ హాల్ట్ చేయడానికి ప్రయత్నిస్తామండి. ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుందండి రిసార్టు. అలాగే ఆ శివలింగాలు నిష్కలంక మహాదేవ్ శివలింగాలండి, పాండవులతో స్థాపించబడినటువంటి పంచపాండవులతోని. అది కూడా చూపించడం జరుగుతుందండి. అలాగే అండి 2 పర్వతాల మీద శక్తిపీఠాలు ఉన్నాయండి. ఒకటి కాళికామాత అండి, మళ్ళీ రెండోది పావాగఢ్ అంటారు. పావాగఢ్ కాళికామాత మీరు యూట్యూబ్లో కొట్టినా కానీ వచ్చేస్తుందండి, ఆన్లైన్లో చూసుకోవచ్చు. రెండవదండి అంబాజీ మాత అండి, గిర్ అడవులలో పర్వతం మీద ఉందండి. 3,000 మెట్లు ఉంటాయండి, కానీ రోప్ వే ఉంటుంది. రోప్ వేతో వెళ్ళి దర్శనాలు చేసుకొని చక్కగా 2 ఉంటాయండి. దాని తర్వాతనండి ఇంకా సోమనాథుడు, నాగేశ్వరం 2 జ్యోతిర్లింగాలు ఉంటాయండి. దాని తర్వాతనండి ద్వారక విషయానికి వస్తే 5 ద్వారకలండి. పంచద్వారకలలో మేము 3 ద్వారకాలు మీకు చూపించగలుగుతామండి. అలాగేనండి దాని తర్వాత జాంబవంతుని గుహ అండి, జాంబవంతుని గుహ, మరి పొయ్యిచాని శ్రీకృష్ణ మందిరము, ఇటువంటి చాలా ఇంకా ప్రదేశాలతో కూడినటువంటి మా ఈ గుజరాత్ టూర్ అండి చాలామంది ఆదరిస్తున్నారండి. మళ్ళీ మేము జనవరి 19కి బుకింగ్లు మొదలైనాయండి. ఒక 40 మంది బుకింగ్ అయ్యేసరికి ఆపేస్తామండి. ఎందుకంటే ఒక బస్సు కెపాసిటీ అక్కడ తిరగడానికి మాకు వీలవుతుంది కాబట్టి ఆ విధంగా ప్లాన్ చేస్తామండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కానీ 60 రోజులు 70 రోజుల ముందు మీరు మాకు చెప్పి బుక్ చేసుకోవాలండి. ఉంటానండి. జయ మాతాజీ.